ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో మనం ఈరోజు తిరుమలలో ఏ దర్శనానికి ఎంత సమయం పడుతోంది, అలాగే సర్వదర్శనం టికెట్ల యొక్క పూర్తి వివరాలను తెలుసుకుందాం. అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను కూడా తెలుసుకుందామండి. నేను ప్రతిరోజు కూడా ఏ రోజుకు ఆ రోజు తేదీని వేసి దర్శనం వివరాలను వీడియో రూపంలో మీకు తెలియజేస్తుంటాను. మీరు ఏ రోజున దర్శనానికి వెళ్ళాలనుకున్నా కూడా మన ఛానల్లో ఆ రోజుకి సంబంధించిన వీడియో అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు రోజు గనక ఈ తిరుమల వీడియోస్ చూసినట్లయితే మీకు దర్శనానికి వెళ్ళటానికి చాలా సులభంగా ఉంటుంది. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 57,441 మంది భక్తులు దర్శించుకున్నారండి. అందులో స్వామివారికి మొత్తం 20,878 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,66,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా వెళ్ళే దర్శనానికి ఈరోజు 8 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 2 గంటల సమయం అనేది పడుతోంది. సర్వదర్శనం టోకెన్లను ఎక్కడ ఇస్తున్నారు, ఏ సమయానికి ఇస్తున్నారు అని ఇంకా కూడా చాలామంది భక్తులు అడుగుతున్నారండి. తిరుపతిలో ప్రతిరోజు శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్ మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఉదయం 3 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారండి. ఉదయం 3 గంటల నుంచి ఈ సర్వదర్శనం టోకెన్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే ఈ సర్వదర్శనం టికెట్లు అనేవి ఫుల్ అయిపోతాయి. మళ్ళీ తిరిగి మరుసటి రోజు అదే దర్శనం కౌంటర్లలో 3 గంటల నుంచి ఉదయం 3 గంటల నుంచి దర్శనం టికెట్లను ఇవ్వటం జరుగుతుంది. ఈ సర్వదర్శనం టోకెన్లను పొందాలనుకునే భక్తులు మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ కానీ ఒరిజినల్ కానీ ఖచ్చితంగా ఉండాలండి. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను తెలుసుకుందాం. ఒక భక్తుడు, మేము దివ్యానుగ్రహ హోమం టికెట్స్ బుక్ చేసుకున్నాము కానీ రూమ్స్ బుక్ అవ్వలేదు అని అడిగారండి. తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ అనేవి కేటాయిస్తున్నారండి. భక్తుల యొక్క రద్దీని బట్టి ఆ రూమ్స్ అనేవి 3 లేదా 4 గంటల్లో ఫుల్ అయిపోతాయి. కనుక తిరుమల కొండపైన మీరు సిఆర్ఓ ఆఫీస్లో రూమ్స్ అనేవి పొందవచ్చు. జనవరి నెలలో ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ఎప్పుడు ఉంటుంది అని అడిగారండి. ప్రస్తుతం ఆన్లైన్లో మార్చి నెల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ అనేది ఫుల్ అయిపోయిందండి. ఈ జనవరి నెల చివరి వారంలో ఏప్రిల్ నెలకి సంబంధించిన లక్కీ డిప్ని ఆన్లైన్లో విడుదల చేస్తారు. అలాగే తిరుమల కొండపైన ప్రతిరోజు సిఆర్ఓ ఆఫీస్లో లక్కీ డిప్ని వేస్తారు. కనుక ఆన్లైన్లో కాకపోయినా కూడా కొండపైన దర్శనానికి వెళ్ళిన వారు కూడా మీరు వెళ్ళిన రోజు సిఆర్ఓ ఆఫీస్లో లక్కీ డిప్ని అప్లై చేసుకోవచ్చు. ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయినట్లయితే కనుక స్వామివారిని మొదటి గడప నుంచి అంటే అతి దగ్గర నుంచి దర్శనం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే సీనియర్ సిటిజన్స్ను డైరెక్ట్గా దర్శనానికి పంపుతారా లేదా ఆన్లైన్లో ఏమన్నా టికెట్స్ని బుక్ చేసుకోవాలా అని అడిగారండి. ప్రతి నెల చివరి వారంలో సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ని ఆన్లైన్లో టీటీడీ వారు విడుదల చేస్తారండి. ఈ టికెట్లని బుక్ చేసుకుంటే స్పెషల్ క్యూ లైన్ అనేది ఉంటుంది. లేదంటే సీనియర్ సిటిజన్స్ అయినా కూడా మామూలు సర్వదర్శనం క్యూ లైన్లోనే వెళ్ళాలి. ప్రస్తుతం మార్చి నెల వరకు సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లు అన్నీ కూడా విడుదల చేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. ఏప్రిల్ నెలకి సంబంధించిన సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్ల కోటాను ఈ జనవరి నెల చివరి వారంలో ఆన్లైన్లో టీటీడీ వారు విడుదల చేస్తారు. దీని గురించి పూర్తి సమాచారం అనేది వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను.
ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 65 ఏళ్ళు లేదా 65 ఏళ్ళు పైబడిన వారు మాత్రమే ఈ సీనియర్ సిటిజన్ టికెట్స్ని బుక్ చేసుకోవడానికి అర్హులవుతారు. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. మీకు కూడా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ విధంగా కామెంట్ సెక్షన్లో అడగగలరు. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.